హలో అందరికీ, ఇది గింజ చిక్కుడుకాయ అండి. చాలా హెల్దీ వెజిటబుల్. దీనిలో ఇంకా కొబ్బరి కూడా వేస్తున్నాము. ఈ రెసిపీలో చాలా హెల్దీ రెసిపీ అండి. చాలా బాగుంటుంది. రెగ్యులర్గా మన డైట్లో ఉంచుకోవడం వల్ల ప్రోటీన్ రిచ్, ఫైబర్ రిచ్, చాలా హెల్దీగా ఉంటుంది. సో ముందుగా ఈ చిక్కుడుకాయల్ని వాష్ చేసేసుకుని ఇలా చిన్న ముక్కలుగా చేసుకోవాలి అండి. ఇలా మొత్తం అన్ని చిన్న ముక్కలుగా చేసుకున్న తర్వాత ఒక ప్రెషర్ కుక్కర్లోకి తీసుకుని 1 స్పూన్ సాల్ట్, కొంచెం పసుపు వేసుకుని అవి ఫ్లిప్ చేసుకుని కలిసేటట్లుగా 2 స్పూన్స్ వాటర్ పోసుకొని 1 విజిల్ వచ్చేంత వరకు కుక్కర్ ప్రెషర్ మూత పెట్టేసేయాలండి. సో 1 విజిల్ వచ్చే లోపు ఉల్లిపాయని కట్ చేసుకుంటున్నాను. ఇవి కొంచెము మీడియం ముక్కలుగా చేసుకుంటున్నానండి. ఫ్రైలోకే కదా ఫ్రై అవుతాయి. ఇవి ఫ్రై అయ్యే లోపు చిక్కుడుకాయను కూడా మనం వేస్తాము. సో మంచిగానే ఫ్రై అవుతాయి. ఇప్పుడు ఆయిల్ పెట్టుకుని దానిలో తాలింపు దినుసులు వేసుకుంటున్నానండి. నేను రెగ్యులర్గా వేసే తాలింపు దినుసులే ఆవాలు, పచ్చిశనగపప్పు, పొట్టు మినపప్పు, కొంచెం కరివేపాకు పొడి, మెంతుల పొడి వేసుకున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆవాలు చిటపట్లాడిన తర్వాత కరివేపాకు కూడా వేసుకుని కొంచెం ఫ్రై చేసుకున్నాను. తర్వాత కట్ చేసుకున్న ఆనియన్ ముక్కల్ని వేసుకుని 1 స్పూన్ సాల్ట్, కొంచెం పసుపు వేసుకుని ఫ్రై చేసుకుంటున్నానండి. ఆల్రెడీ ముక్కల్లో మనం ఉడికించుకునేటప్పుడు 1 స్పూన్ సాల్ట్ వేసాను. ఇక్కడ 1 స్పూన్ సాల్ట్ వేసానండి. అది మొత్తం ఇంకా కర్రీకి సరిపోతుంది. కొంచెం 2 పచ్చిమిర్చి ముక్కల్ని కట్ చేసుకుని వేసుకున్నాను. ఇక్కడ చూడండి, ప్రెషర్ కుక్కర్లో వాటర్ ఏమీ లేవు, అన్నీ ఇంకిపోయినాయి. సో 2 టేబుల్ స్పూన్స్ మనకి సరిపోతాయండి 1 విజిల్కి. సో ఇక్కడ ఆ మొత్తము ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను. ఇది కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు ముక్కల్ని వేసుకోవాలండి. కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది. మనం కూర దించుతామనంగా కరివేపాకు వేసుకుంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. కరివేపాకు, కొత్తిమీర, కొంచెం కారం 1 స్పూన్ వరకు వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను. కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత కొబ్బరిని కూడా, పచ్చి కొబ్బరిని కొంచెం ముక్కను తీసుకుని ఇలా వేసుకున్నాను. ఇలా సన్నగా మనం కోరితే ఎట్లా వస్తుందో అలా వస్తుంది, కొబ్బరి తురుములాగా. సో దాన్ని వేసుకుని కొంచెం ఒక 5 మినిట్స్ మనం ఫ్రై చేసుకుంటే యమ్మీ యమ్మీ చిక్కుడుకాయ ఫ్రై రెడీ అయ్యింది. థ్యాంక్ యూ.